గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీలో మరో భారీ కుంభకోణం వెలుగు చూసిందని జనసేన తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్ ఆరోపించారు. పవిత్రమైన భగవద్గీత ముద్రణను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారని మండిపడ్డారు. హిందువుల ఆరాధ్య గ్రంథమైన భగవద్గీతను గత ప్రభుత్వం అపహాస్యం చేసిందని ధ్వజమెత్తారు. అసలైన భగవద్గీతలో 700 శ్లోకాలు ఉండగా దానిని కేవలం 20 నుంచి 30 పేజీల స్థాయికి కుదించి ముద్రించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా భగవద్గీత వంటి పవిత్ర గ్రంథంలో భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలు ముందు మాట రాయటాన్ని కిరణ్ రాయల్ తప్పుబట్టారు. ఇంత పుస్తకాలు భగవద్గీత చూసామన్నా మనం ఒకప్పట్లో సినిమా పాటలు వచ్చేది. మనకి తిరుపతిలో మనం పాటల పుస్తకాలు చూసేవాళ్ళం, అందరికి గుర్తుంటది. ఇప్పుడు కాబట్టి యూట్యూబ్ లో ఎంపీలో చేసిన జనాలు పట్టించుకుంటాం, పాఠక పుస్తకాలు చదివేవాళ్ళం. ఈ రోజుల్లో భగవద్గీత అంటే మన తరతరాలు హిందూ సాంప్రదాయం సంబంధించి హిందువులకి ఒక బ్రాండ్ సెంటిమెంట్ గా దేవుడితో కొలుస్తాం భగవద్గీతని. అటువంటి భగవద్గీతని లాస్ట్ ప్రభుత్వంలో కరుణాకర్ రెడ్డి గారి హయాంలో అయిపోయి ముందు చేసిన ప్రింట్ ఇది. 5 బుక్కులు కలిపిన 50 గ్రాముల గుళ్ళు. భగవద్గీత మామూలు మనకు కేజీలో ఉంటుంది అనుకుంటా. 50 గ్రాముల గుళ్ళు, 700 శ్లోకాలతో భగవద్గీత ఉంటుంది. నాకు కూడా చాలా మంది స్వామీజీతో పొద్దున మాట్లాడా, స్వామి భగవద్గీత ఎన్ని శ్లోకాలు ఉంటాయంటే 700 శ్లోకాలతో ఉంటాయి ఆయన అన్నాడు. ఇది ఎక్కడున్నాయి నాకు అర్థం కావట్లేదు. 700 శ్లోకాలు అర్థం కావట్లా. దీంట్లో ఒకటి ఎలా అయితే రాస్తున్నారు పెద్దదిగా, మాట తప్పని మడమ తిప్పని మానవీయులకు బాసటగా నిలిచింది అని హెడ్డింగ్ పెట్టారు. ఎందుకు పెట్టారో ఇది నేను కరుణాకర్ రెడ్డి గారిని అడగాలి. ఒకటి, వ్యాస మహర్షి గారు భగవద్గీత రాశారు దశాబ్దాల ముందు. ఇప్పుడు ఈ దశాబ్దాల్లో కరుణాకర్ రెడ్డి రాసినట్టు భగవద్గీత, దేవి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి గారు రాసినట్టుంది భగవద్గీత. ఇద్దరు రాసినట్టుంది దశాబ్దాల్లో. కలియుగం భగవద్గీత అనుకుంటాను దీన్ని. లేకపోతే ఏంటంటే అసలు భగవద్గీతలో నేను మొన్న టీటీడీ చైర్మన్ గారు మాట్లాడుతూ భగవద్గీతలో స్కామ్ చేశారు అంటే నాకు బాధేసింది. వాళ్ళని పిలిచి వాళ్ళు తిట్టకూడదు. ఇప్పుడు ఎవరు ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి పిలిచి చాలా కప్పాల్సింది పోయి సన్మానించాల్సింది పోయి వాళ్ళు తిరిగి మనము తిట్టకూడదు. ఏంటండి 15 పేజీల భగవద్గీత రాసివా? ఇంత పెద్ద బుక్ చదివేసి పని లేకుండా 15-16 పేజీల భగవద్గీత రాసినట్టు సన్మానం చేయాలి మనం. భూమన కరుణాకర్ రెడ్డి గారిని, ఏవి ధర్మారెడ్డి గారిని సన్మానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హిందువుల మనోభావాలకి దారుణం దెబ్బతీయడం అంటే ఎంత పెద్ద స్కామ్ ఇది. 5 భాషల్లో 1 కోటి పుస్తకాలు అన్నారు అంటే ఒక్కొక్క భాషలో దాదాపు 20 లక్షల పుస్తకాలు కొట్టారు. ఈ రోజు ప్రెస్ మీట్ లో మరొక టీటీడీ స్కామ్, జగన్ ప్రభుత్వంలో మరొక స్కామ్ బయటపడింది. మొన్న టీటీడీ చైర్మన్ గారు చెప్తే దాని మీద కొంచెం కొన్ని వివరాలు సేకరించాం. అవి ఏమంటే భగవద్గీత హిందీ, తమిళ, భగవద్గీత చూసామన్నా మనం ఒకప్పట్లో సినిమా పాటలు వచ్చేది. మనకి తిరుపతిలో మనం పాటల పుస్తకాలు చూసేవాళ్ళం, అందరికి గుర్తుంటది. ఇప్పుడు కాబట్టి యూట్యూబ్ లో ఎంపీలో చేసిన జనాలు పట్టించుకుంటాం, పాఠక పుస్తకాలు చదివేవాళ్ళం. ఈ రోజుల్లో భగవద్గీత అంటే మన తరతరాలు హిందూ సాంప్రదాయం సంబంధించి హిందువులకి ఒక బ్రాండ్ సెంటిమెంట్ గా దేవుడితో కొలుస్తాం భగవద్గీతని. అటువంటి భగవద్గీతని లాస్ట్ ప్రభుత్వంలో కరుణాకర్ రెడ్డి గారి హయాంలో అయిపోయి ముందు చేసిన ప్రింట్ ఇది. 5 బుక్కులు కలిపిన 50 గ్రాముల గుళ్ళు. భగవద్గీత మామూలు